స్మాగ్ టవర్స్, ఎస్ఎంఓజీ స్మాగ్ టవర్. సుప్రీంకోర్టు ఢిల్లీ గవర్నమెంట్కి, సెంట్రల్ గవర్నమెంట్కి ఢిల్లీలో విత్ ఇన్ 3 monthsలో స్మాగ్ టవర్స్ ఏర్పాటు చేయాలని చెప్పి డిసెంబర్ 2019 డైరెక్షన్స్ ఇచ్చింది. మనందరికీ తెలుసు ఎయిర్ పొల్యూషన్ ఇస్ అ సీరియస్ ప్రాబ్లం. ఢిల్లీ ఒక గ్యాస్ ఛాంబర్గా మారిపోయింది. ఢిల్లీలో చాలా వర్స్ట్ ఎయిర్ క్వాలిటీ ఉంటుంది. అండ్ ఆడ్ ఈవెన్ ఫార్ములా, ఈవెన్ దివాళీకి టపాకాయలు కూడా అక్కడ ఆపేశారు. ఢిల్లీ కంప్లీట్గా ఎయిర్ పొల్యూషన్తో నిండిపోయింది. అట్లాంటి పరిస్థితుల్లో ఢిల్లీని రక్షించాలంటే అక్కడ ఎయిర్ని ప్యూరిఫై చేయాలి. ఈ ప్యూరిఫికేషన్ చేసే ఐడియానే స్మాగ్ టవర్స్ అనమాట. ఈ స్మాగ్ టవర్స్ ఇండియా కొత్త కాదు, చైనాలో ఆల్రెడీ ఉన్నాయి. అయితే అసలు స్మాగ్ టవర్ అంటే ఏంటి? స్మాగ్ టవర్స్ ఆర్ స్ట్రక్చర్స్ designed to work as large scale air purifiers లాగా అనమాట. They have multi-layered air filters. అక్కడ పాస్ అయ్యే ఎయిర్ని పూర్తి స్థాయిలో ఫిల్టర్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, a 20 meter అంటే 65 feet high tower will trap particulate matter that is near the air. ఆ చుట్టుపక్కల ఉన్న ఎయిర్లో మొత్తం ఉన్న పార్టికులర్ మ్యాటర్ని ఈజీగా క్యాచ్ చేయగలదు. 20 meter అంటే 65 feet ఉండే ఒక స్మాగ్ టవర్ అనమాట. ఈ ఫిల్టర్స్లో ఏముంటాయి? ఈ ఎయిర్ ఫిల్టర్స్లో, స్మాగ్ టవర్స్లో అసలు ఏముంటాయంటే కార్బన్ నానో ఫైబర్స్. మీరు ఇక్కడ కార్బన్ నానో ఫైబర్స్ గురించి కూడా చదువుకోవాలి. The filters installed in the tower will use carbon nanofibers as a major component. స్మాగ్ టవర్స్లో మేజర్ కాంపోనెంట్ ఏముంటుంది ఆ ఫిల్టర్స్లో, ఎయిర్ ఫిల్టర్స్లో అంటే కార్బన్ నానో ఫైబర్స్. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. అండ్ ద స్మాగ్ టవర్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు ప్యూరిఫై అరౌండ్ 250,000 to 6,000 cubic meters of air per day and release fresh air in return. అంటే 2,50,000 నుంచి 6,00,000 cubic meters of ఎయిర్, దగ్గరకు వచ్చిన ఎయిర్ని ప్యూరిఫై చేసి మనకి ఫ్రెష్ ఎయిర్ ఇస్తుంది అనమాట ఈ స్మాగ్ టవర్. ఢిల్లీ లాంటి సిటీలో స్మాగ్ టవర్స్ చాలా అవసరం. ద ప్రాజెక్ట్, ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఈజ్ అ కొలాబరేషన్ బిట్వీన్ ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ అండ్ యూనివర్సిటీ ఆఫ్ మిన్నసోటా. సో ఐఐటి బాంబే వాళ్ళు, ఐఐటి ఢిల్లీ వాళ్ళు, యూనివర్సిటీ ఆఫ్ మిన్నసోటా వీళ్ళందరూ కలిసి ఈ ప్రాజెక్ట్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. అండ్ సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఈజ్ అ మెయిన్ ఏజెన్సీ ఫర్ దిస్ ప్రాజెక్ట్, సిపిసిబి అనమాట. అండ్ మనందరికీ తెలుసు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ చాలా సెవియర్ కేటగిరీలో ఉంది అని చెప్పి ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్. ఇక్కడ ఇంకొక పదం కూడా మనం చూసుకోవాలి, సఫర్, SAFAR. ఎయిర్ క్వాలిటీ విషయానికి వస్తే మనం ఇంకొక పదం చూసుకోవాలి, దాని పేరు సఫర్, SAFAR. ద సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్. సఫర్ అంటే ద సిస్టమ్ ఆఫ్ ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రీసెర్చ్ ఈజ్ అ నేషనల్ ఇనిషియేటివ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. సఫర్ అనేది ఏ మినిస్ట్రీ కిందకి వస్తుంది? మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. టు మెజర్ ఎయిర్ క్వాలిటీస్ ఇన్ మెట్రోపాలిటన్ సిటీస్. అయితే ఈ స్మాగ్ టవర్స్, మనం ఇప్పుడు అనుకున్న స్మాగ్ టవర్స్ ఇండియా కన్నా ముందు చైనాలో ఉన్నాయి. 2018లో చైనాలో కట్టారు. చైనాలో బీజింగ్లో ఒక స్మాగ్ టవర్ ఉంది. దాంతోపాటు జియాన్ అనే ప్లేస్లో, షాంజీ ప్రావిన్స్లో జియాన్, XIAN అనే ప్రావిన్స్లో ఉందన్నమాట. ఇది ఈ జియాన్ ప్రావిన్స్లో ఉన్న స్మాగ్ టవర్ 100 meter హైట్ అంట. సో ఇట్స్ టాలెస్ట్. చైనా ఏమంటుందంటే జియాన్ ప్రావిన్స్లో ఉన్న స్మాగ్ టవర్ టాలెస్ట్ ఇన్ ద వరల్డ్ అని చెప్పి. సో లెట్స్ హోప్ దిస్, అట్లీస్ట్ ఈ స్మాగ్ టవర్స్ అనేవి ఢిల్లీలో మాత్రమే కాదు, ఇండియాలో ఎక్కువ పొల్యూషన్ ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్లో చాలా వాటిలో పెట్టాలని కోరుకుందాం. దీంతోపాటు ఈ COVID-19తో లాక్డౌన్ చేశాం కదా, ఈ లాక్డౌన్తో బయట వెహికల్స్, ఇండస్ట్రీస్ మొత్తం ఆగిపోవడం వల్ల భూమి ఊపిరి పీల్చుకుంటుందంట, పొల్యూషన్ తగ్గిపోయి.